అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాజీనామా చేయటం, కొత్త గవర్నర్ గా ఆర్ఎన్ రవిని నియమించడంపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం తనను సంప్రదించకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్లో గవర్నర్ మార్పుకు సంబంధించిన వ్యవహారంతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు గవర్నర్ తన పదవికి రాజీనామా చేయడం బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గవర్నర్ ఆకస్మిక రాజీనామాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను సంప్రదించకుండానే రాష్ట్ర గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం మార్చేసిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి చెప్పే వరకు తనకు ఈ విషయమే తెలియదని మమతా బెనర్జీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఇలాంటి నిర్ణయాలు భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనవని మమతా మండిపడ్డారు. ఇలాంటి చర్యలు దేశ సమాఖ్య వ్యవస్థ పునాదులపై జరిగే దాడులు లాంటివని మండిపడ్డారు. సహకార సమాఖ్య వ్యవస్థ సూత్రాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర సర్కారుపై ఉందని మమత చెప్పుకొచ్చారు. ప్రజాస్వామిక సంప్రదాయాలు, రాష్ట్రాల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ఉండే ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ సూచించారు. రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆకస్మిక రాజీనామా వార్తలు విని షాక్ గురయ్యారని తెలిపిన మమత, సివి ఆనంద్ బోస్ స్థానంలో బెంగాల్ కొత్త గవర్నర్గా ఆర్ఎన్ రవిని నియమించిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు చెప్పారని వెల్లడించారు. గవర్నర్ల నియామకం విషయంలో ప్రజాస్వామిక సంప్రదాయాల ప్రకారం అమిత్ షా ఎన్నడూ తనను సంప్రదించలేదని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆనంద్ బోస్ ఎందుకు రాజీనామా చేశారో తనకు కూడా తెలియదని మమత స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం కేంద్ర హోంమంత్రి ఒత్తిడి వల్లే ఆనంద్ బోస్ రాజీనామా చేసి ఉండొచ్చని మమత ఆరోపించారు. బెంగాల్ గవర్నర్ మార్పు వ్యవహారం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మమత చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. 2022 నవంబర్ 17న బెంగాల్ గవర్నర్గా నియమితులైన సివి ఆనంద్ బోస్ సుమారు 3.5 పాటు పదవిలో కొనసాగారు. రాజీనామా అనంతరం సివి ఆనంద్ బోస్ గవర్నర్ కార్యాలయంలో తాను తగినంత సమయం గడిపారని క్లుప్తంగా వ్యాఖ్యానించారు. ఆనంద్ బోస్ పదవీకాలం మొదటి నుంచి అధికార తృణమూల కాంగ్రెస్తో విభేదాలతోనే సాగింది. ముఖ్యంగా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు, పంచాయతీ ఎన్నికల హింస వంటి అంశాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సివి ఆనంద్ బోస్ నేరుగా తలపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన పలు బిల్లులను పక్కన పెట్టడం ద్వారా ఆయన రాజ్భవన్ను ఒక సమాంతర ప్రభుత్వంలా నడుపుతున్నారని టీఎంసీ నేతలు తీవ్రంగా విమర్శించేవారు. ఈ క్రమంలో మమతా బెనర్జీపై సివి ఆనంద్ బోస్ పరువు నష్టం దావా కూడా వేయడం, సివి ఆనంద్ బోస్ గవర్నర్ పదవిలో ఉండగానే అత్యంత వివాదాస్పదమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2024 మే నెలలో రాజ్భవన్ కు చెందిన ఓ తాత్కాలిక మహిళా ఉద్యోగిని గవర్నర్ తనను వేధించారని కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై మమతా బెనర్జీ స్పందిస్తూ రాజ్భవన్లో మహిళలకు భద్రత లేదు అని ఘాటుగా విమర్శించారు. దీనికి ప్రతిగా గవర్నర్ తన నిజాయితీని నిరూపించుకోవడానికి రాజ్భవన్ సీసీటీవీ ఫుటేజ్ని బహిరంగంగా ప్రదర్శించి ఆరోపణలు ఖండించినప్పటికీ ఆ మచ్చ ఆయన పదవీకాలాన్ని వెంటాడింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో గవర్నర్ ఆనంద్ బోస్ తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తమిళనాడు గవర్నర్గా పనిచేసిన ఆర్ఎన్ రవిని బెంగాల్కు కొత్త గవర్నర్గా నియమించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి పెంచుతూ వచ్చిన ఆనంద్ బోస్ గవర్నర్ పదవికి దూరం అవ్వడం టీఎంసీకి కొంత ఊరటనిచ్చే అంశమైనప్పటికీ కొత్త గవర్నర్ ఆర్ఎన్ రవి సైతం అధికార డీఎంకేతో నిత్యం గొడవపడడం వంటి విషయాలు ఇప్పుడు టీఎంసీ శ్రేణుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. సివి ఆనంద్ బోస్ పదవీ కాలం మొదటి నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ తో విభేదాలతోనే సాగింది. ఇప్పుడు బెంగాల్ కు కొత్త గవర్నర్ గా నియమించబడిన ఆర్ఎన్ రవి సైతం తమిళనాడులోని స్టాలిన్ సర్కార్తో నిత్యం విభేదాలకే ప్రాధాన్యతనిచ్చారు. అలాంటి వ్యవహార శైలి గల ఆర్ఎన్ రవి బెంగాల్ కు గవర్నర్ గా ఎన్నికల ముందు నియమించబడటం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉండొచ్చని టీఎంసీ ఆరోపిస్తోంది.